హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నంబర్ 60లో జరిగిన ఘటనపై విచారణ జరిగింది. పెమ్మసాని సుధారాణి అనే బాధితురాలు తన స్థలంలోని పహారీగోడ వాచ్మెన్ గదిని కూల్చడాన్ని సవాలు చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ చర్యల వల్ల సాధారణ ప్రజలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా పోతుందని కోర్టు భావించింది. బాధితులు కోర్టుకు వస్తారనే భయంతోనే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారా అని న్యాయమూర్తి అధికారులను నిలదీశారు. హైడ్రా దాఖలు చేసిన కౌంటర్లో కూడా ఎక్కడా నోటీసులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రే ఇల్లు మరియు నిర్మాణాలను కూల్చివేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరమైన నిబంధనలకు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. ప్రజల హక్కులను కాలరాసేలా అధికారుల తీరు ఉండకూడదని కోర్టు గట్టిగా హెచ్చరించింది. అసలు ఆ భూమి ప్రభుత్వ స్థలంలో ఉందని ఎవరు నిర్ధారించారంటూ తహసీల్దార్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో పనిచేసిన ఎంఆర్ఓ ఆ భూమిని ప్రభుత్వ స్థలంగా గుర్తించారని ప్రస్తుత అధికారి తెలిపారు. దీంతో స్పందించిన హైకోర్టు ఆ భూమికి సంబంధించిన అన్ని పూర్తి రికార్డులతో నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు ఈ నిబంధనలకు లోబడి మాత్రమే బాధ్యతలు నిర్వహించాలని మరోసారి స్పష్టం చేశారు.